నేను ఒక 5 నిమిషాల ప్రెస్ మీట్ ఉంది నాది. ముఖ్యంగా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రధానంగా ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టుల మీద గతంలో కాళేశ్వరం సంబంధించి కానివ్వండి, లేదా మేడిగడ్డకు సంబంధించి విషయం కానివ్వండి, ఎన్నికల కంటే ముందు అనేక పత్రికల్లో కథనాలు శీర్షికలు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ సందర్శించడం జరిగింది. ఆ రోజు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ, పిసిసి ప్రెసిడెంట్తో పాటు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా, అందుబాటులో ఉన్న నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారు వెంబడి మేడిగడ్డకు బ్యారేజ్ బ్రిడ్జ్కి అటెండ్ కావడం జరిగింది. అక్కడ ఆ రోజు రాహుల్ గాంధీ గారికి అని కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చెప్తే మేడిగడ్డ సందర్శన రాహుల్ గాంధీ గారు చేయలే. ఆ రోజు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ సందర్శన బ్యారేజ్ ఏదైతుందో ఆ సందర్శన టీవీలలో, ఛానల్స్లలో, ప్రింట్ మీడియాలో దాని మీద ఒక వార్త వచ్చింది. బ్యానర్ ఐటమ్ హెడ్లైన్లో వార్త వచ్చింది, మేడిగడ్డ పిల్లరు డ్యామేజ్ అయింది. ఇది వాస్తవమే కదా. ఈ మాట నేను ఎవరికి చెప్తున్నా, మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎవరిని అడుగుతున్నదంటే కేసీఆర్ గారిని, అట్లాగే కేటీఆర్ని, అట్లాగే హరీష్ రావుని. ఎందుకంటే ఆయన గతంలో ఆయన మాజీ ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి. చాలా సింపుల్ మ్యాటర్, క్వశ్చన్ ఇదిగా. రాహుల్ గాంధీ గారు మాతో మేము స్వయంగా పోయినటువంటి విషయం రాజకీయం కాదు, మేము పోతేనేమో రాజకీయం. ఆ రోజు టీవీలలో, పత్రికలలో వచ్చిన వార్తను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ పిల్లర్ ఏదైతే వంగిందో, ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని చూడడానికి వెళ్ళారు. ఆ రోజు ఇది ప్రజల సొమ్ము, ఇది దుర్వినియోగం కావద్దు, ఇది వృధా కావద్దు అని రాహుల్ గాంధీ గారు అన్న మాట కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే ఆ బ్రిడ్జికి సంబంధించిన పిల్లల మీద ఎంక్వైరీ చేయించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు, ఆ శాఖకు సంబంధించిన ఎవరైతే మాజీలు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆ రోజు డైరెక్షన్. ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ముని కాపాడేదే ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ముని దుర్వినియోగం కానీ లేకపోతే వృధా చేయడం కానీ ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. ట్యాక్సీల ద్వారా వచ్చిన డబ్బుని, పన్నుల ద్వారా వచ్చిన డబ్బుని సరైన పద్ధతిలో సక్రమంగా ప్రజలకు, రైతులకు, మహిళలకు, యువకులకు పథకాల ద్వారా అందించడమే ప్రభుత్వం యొక్క లక్షణం. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డైరెక్షన్ అది. దాని తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ అసెంబ్లీ పెట్టి, ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ సీనియర్ నాయకుడు, ఇరిగేషన్ సంబంధించిన మినిస్టరు, సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు. ఇది లింక్, ఎందుకంటే బట్టి విక్రమార్క అండ్ ఫైనాన్స్ అతనే చూస్తున్నాడు. ఇప్పుడు ప్రజల డబ్బు అంతా అక్కడ దేఖ్బాల్ ఫైనాన్స్ మినిస్టరే కదా. ఎస్, ఈ ముగ్గురి యొక్క కలయికలో ఇంకా మిగతా సీనియర్ మినిస్టర్స్ యొక్క అభిప్రాయాలను రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఏ డైరెక్షన్ ఇచ్చారో అందులో భాగంగానే ప్రజలకు తెలవాల్సిన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రజెంటేషన్స్ కానివ్వండి, ప్రజలకు లెక్కలు కానివ్వండి, డబ్బుల వ్యవహారం కానివ్వండి, ఇవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ తెలిసే విధంగా మీడియా సహకారంతో, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఒక ప్రయత్నము అన్నీ కూడా జరిగిపోయినాయి. అందులో భాగంగానే ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో పోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కతో పాటు ఎంటైర్ మినిస్టర్లు, కోమారెడ్డి వెంకరెడ్డి కూడా పోయిండు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పోయిండు, శ్రీధర్ బాబు గారు కూడా పోయారు.
అట్లాగే జీవన్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు ఎమ్మెల్సీ మొదటి నుంచి కూడా కరీంనగర్ ఆ ప్రాంతానికి సంబంధించి వాళ్ళు కాబట్టి పొన్నం ప్రభాకర్ కానివ్వండి పొన్నం ప్రభాకర్ గారు మేమేమంటున్నామంటే అది అయిన తర్వాత ఒక బహిరంగ సభలో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా అన్న మాటలు మీకు తెలియజేస్తున్నాం. వారు ఏమన్నారు? మేడిగడ్డ విషయంలో ఇది మేడిగడ్డనా ఇబ్బందుల గడ్డనా అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా నల్గొండలో అన్నాడు. అదే నల్గొండ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీది మేడిగడ్డనా బొందల గడ్డనా ఎందుకు మీరు పోతున్నారు అని అన్నాడు. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి అనాల్సి ఆడేమి వీకనికి పోతుర్రా అని అన్నాడు. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా మీరు పనిచేసి ఆడేం వీకనికి పోతుర్రంటే మరి మా రేవంత్ రెడ్డి గారు సీఎం కానీ లేకపోతే కోపం రాదా? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం రాదా? అరే నువ్వు అన్నట్టే పీకనికే పోతున్నామే అనుకో. పీకనికే పోతున్నావు. ఏం పీకనికే పోతున్నాము? నువ్వు ఏం పీకనికే పోతున్నావు అనేది మాకు అర్థం కాలే. జనాలు ఏం అర్థం చేసుకున్నారో మాకు తెలియదు. నీ కార్యకర్తలు ఎందుకు సబ్బర్లు కొట్టిరో మాకు తెలియదు. మేము ఎందుకు పోయినామంటే నీ అవినీతిని పీకనీకి పోయినాము. నీ ఆడ నువ్వు ఎన్ని సంచులు కట్టినావు అవన్నీ వీకనీకి పోయినాము. సీఎం రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ మినిస్టర్గా అక్కడ శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు ఎందుకంటే మా కోమన్ రెడ్డి గారు కూడా చాలా పూర్తి అవగాహన ఉంది. మా రాజగోపాల్ రెడ్డి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళకి ఇంత టచ్ ఉంటుంది సబ్జెక్ట్ అంతా. అరే ఇది ఇప్పుడు కొడుకు వేదాలు చెప్తాడు, రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుతున్నాడు, సీఎం హోదాలు హరీష్ రావు కథలు చెప్తున్నాడు, పిట్ట కథలు చెప్తున్నాడు. నేను హరీష్ రావు చెప్తున్నా, మిస్టర్ హరీష్ రావు నువ్వు ముందు మీ మామకు చెప్పుపోయి మామ నువ్వు అట్లా మాట్లాడకు. మరి మాట్లాడితే అవతల కూడా అసలుటల్లే ఉన్నారు. మరి నిజంగా ఏం చేస్తారో తెలియదు కదా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అసలు మాటలు మాట్లాడితే మరి యువకులు ఉన్న క్యాబినెట్లంతా ఇప్పుడు అంతా యంగ్ లీడర్స్. నువ్వు ఎంత కేసీఆర్ గారి వయసు ఎంతో నాకు తెలియదు. 70 ఏళ్ళ పెద్ద మనిషివే నీకు అంత రోషం ఉంటే కోపం వస్తే వయసులో ఉన్నా మరి రేవంత్ రెడ్డికి ఎంత రావాలి, లేకపోతే బట్టికి ఎంత రావాలి, ఉత్తమ్ మళ్ళా మా పొన్నం ప్రభాకర్ జీవన్ రెడ్డి గారు 70 ఏళ్ళైనా ఆయన గట్టోడే. అరే ఏం కాబట్టి హరీష్ రావు ఫస్ట్ పోయి మీ మేనమామకు సంజాయించు. కేటీఆర్ కూడా నేను ఏం చెప్తున్నా అంటే నువ్వు కూడా రాజకీయాలు ఏదో చాలా భవిష్యత్తులో ఎదగాలని అనుకుంటున్నావు, కొంత మీ నాయనకు సంజాయించు. నాయనా ఇట్లా అనకు, నువ్వు స్లిప్ అయినావు, నువ్వు ఒక స్లిప్ అయితే వాళ్ళు 100 స్లిప్ అవుతారు అని చెప్పు. కేసీఆర్ ఒక్కడు ఏదో మా వాళ్ళు 100 తిట్టేస్తారు. కాబట్టి ఇది అసలు చరిత్ర ఇది.